రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు అన్ని పార్టీలని సమానంగా చూడాలి. ఏ రాష్ట్రంలో లేనటువంటి దౌర్భాగ్యం మన రాష్ట్రంలో ఏంటంటే, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నటువంటి స్పీకర్ గాని, డిప్యూటీ స్పీకర్ గాని, వీళ్ళు అవతల పార్టీలని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడటం మన రాష్ట్రంలోనే చూస్తా ఉన్నాం. వీళ్ళకి రాజ్యాంగ విలువలనేది పూర్తి స్థాయిలో లేకుండా, రాజ్యాంగబద్ధమైన పోస్టుల్లో ఉంటూ, ఇదొక పదవిలాగా చూసుకుంటూ, ఇదొక పార్టీ పదవిలాగా చూసుకుంటా ఉన్నారు. వాస్తవంగా మాట్లాడితే అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు గారు, లేకపోతే బయట ఏదైనా బహిరంగ సభల్లో కానీ, ఇటువంటి అయ్యన్న పాత్రుడు గారు పక్క పార్టీని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అసెంబ్లీలో కూడా చెలోక్తులు విసురుతూ ఉంటారు. ఇక డిప్యూటీ స్పీకర్ గారు అయితే టీవీ చర్చల్లో పాల్గొంటారు. ఎట్లా పడితే అట్లా రాజకీయ విమర్శలు చేసేస్తారు. ఆయన ఇంకా పరిధి కూడా దాటి వెళ్ళిపోతాడు. ఇక దీనిపైన అయితే జై భీమ్రావ్ పార్టీ సంబంధించినటువంటి సురేష్ కుమార్ గారు అని చెప్పి ఒక వ్యక్తి అయితే రాష్ట్రపతి కార్యాలయానికి గత జనవరిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు ఏదైతే ఉందో దాని మీద ఎంక్వైరీ చేయండి. రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తూ టీవీ చర్చల్లో పాల్గొంటూ అవతల పార్టీలను ఏదైతే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పార్టీల్ని బండబూతులు తిడుతున్నాడా, లేకపోతే ఎట్లా టీవీ చర్చల్లో పాల్గొని రాజకీయ విమర్శలు చేస్తున్నాడా అని చెప్పి ఎంక్వైరీ వేయండి అని చెప్పి గత జనవరిలో, అంటే 2026 జనవరిలోనే ఈ సంవత్సరమే మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి అయితే లేఖ రాయటం జరిగింది రాష్ట్రపతి కార్యాలయం నుంచి. దాని మీద ఎంక్వైరీ వేసి దాని తరపున ఏదైతే ఏం జరిగింది ఏంటి చర్యలు తీసుకొని తర్వాత మాకు ఆ రిపోర్ట్ సమర్పించండి అని చెప్పి రాష్ట్రపతి కార్యాలయం అప్పుడు అడిగితే, అప్పటి నుంచి నో ఎంక్వైరీ, ఎటువంటి ముందుకెళ్ళలేదట్టుంది. పూర్తి స్థాయిలో రాష్ట్రపతి కార్యాలయం మళ్ళీ సీరియస్గా అయితే లేఖ అయితే రియాక్ట్ అయింది. దీనిపైన అసలు ఎందుకింత మళ్ళీ లేఖ ద్వారా మళ్ళీ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఏపీసీఎస్కి లేఖ ఎందుకు వచ్చిందని చూస్తే, ఈ సురేష్ కుమార్ గారు 2 నెలలు వేచి ఉన్నాడు. 2-3 నెలలు వేచి ఉన్నా కూడా ఇంకా ఏపీసీఎస్ అనే ఆయన రఘురామకృష్ణరాజు గారి పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలా, ఎంక్వైరీ వేయాలా, అసలు ఏంటి ఇది అని చెప్పి మళ్ళీ కంప్లైంట్ చేశాడు రాష్ట్రపతి కార్యాలయానికి. వెంటనే రాష్ట్రపతి కార్యాలయం మళ్ళీ ఏపీసీఎస్కి లేఖ రాసి ఖచ్చితంగా ఎంక్వైరీ వేయండి, ఏంది అది ఇది అని చెప్పి కొద్దిగా సీరియస్గా అయితే ఘాటుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి రఘురామకృష్ణరాజు గారు దీని మీద ఏం స్పందిస్తాడో చూడాలి. ఎందుకంటే స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ అవి ఏంటంటే రాజ్యాంగబద్ధమైన పదవులు, పూర్తి స్థాయిలో అందరినీ సమన్యాయంగా చూడాలి, అన్ని పార్టీల్ని. ఇక్కడ వాళ్ళకి ప్రతిపక్షమా, అధికార పక్షమా, ఆ పార్టీయా, ఈ పార్టీ ఇదేం ఉండకూడదు. బికాజ్ ఆ చైర్కున్నటువంటి గౌరవం అది. కానీ వీళ్ళు అదేం పట్టించుకోకుండా రాజకీయ విమర్శలకి ప్రేరేపిస్తూ పూర్తి స్థాయిలో అవతల పార్టీలని ఎట్టబడితే అట్ట మాట్లాడుతూ, అవతల వ్యక్తుల్ని ఏది పడితే అది అంటూ రాజకీయ విమర్శలు చేయడానికి వీళ్ళు రాజకీయాల్లోకి ఏదైతే పూర్తి స్థాయిలో అలాగే ఆలోచిస్తూ ఉన్నారు. ఆ చైర్కున్నటువంటి గౌరవం కూడా తగ్గించేలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం అయ్యన్న పాత్రుడు గారు అయితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. అసెంబ్లీ సాక్షిగా కూడా ఏది పడితే అది అంటూ ఉంటారు. చిలోక్తులు విసురుతూ అసలు ఏది పడితే అది మాట్లాడతాడు ఆయన. మరి ఆ చైర్కున్నటువంటి వాల్యూ పూర్తి స్థాయిలో పక్క రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, మన రాష్ట్రం ఎలా ఉందని చెప్పి చూస్తుంటే బాధ కలుగుద్ది, ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది.